జై శ్రీరామ్ మిత్రులారా, నేను ఈరోజు మన దేశంలోని కుటుంబ పార్టీల గురించి కొద్దిగా విశదీకరించదలుచుకున్నాను. అవి ఏంటంటే మీకు తెలుసు కదా, తెలుగుదేశం ఒకటి, తృణమూల్ కాంగ్రెస్, డిఎంకే, తర్వాత కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ, అక్కడేమో శివసేన మహారాష్ట్రలో, జేఎంఎం అంటే జేఎంఎం పార్టీ జార్ఖండ్లో, ఇట్లా చాలా చోట్ల ఏంటంటే కుటుంబ పార్టీలు ఏర్పడ్డాయి అన్నమాట. బహుజన్ సమాజ్ పార్టీ, ఇంకా ఇట్లా చిన్న చిన్న చితక పార్టీలు అన్నీ కూడా కుటుంబం అన్నమాట. వాళ్ళు పోతే వాళ్ళ కొడుకు లేకుంటే మనవడు లేకుంటే కూతురు ఎవరో పార్టీని నడపాలని వీళ్ళ ఉద్దేశం అన్నమాట. పదవులు కూడా ఎక్కువ కూడా ఎట్లా ఇస్తుంటారు, వాళ్ళ కొడుకులకు, అన్న కొడుకులకు, లేకుంటే తమ్ముని కొడుకులకు, చెల్లెల కొడుకులకు ఇట్లనే చూసుకుంటారు. వేరే వాళ్ళకు ప్రధానమైన పదవులు ఇవ్వరు. మంత్రులు కూడా ఆర్థిక మంత్రి ఇవన్నీ ఉంటాయి కదా, అవి కూడా అంతే, వాళ్ళ బంధువులకు అంటే వాళ్ళ కులం వాళ్ళకు అన్నమాట ఎక్కువ ఇచ్చేది. ఇట్లా చూసుకుంటారన్నమాట. వీళ్ళు ఏం చేస్తున్నారు మొత్తం మన దేశంలో అంటే ప్రజలకు ఏమైనా నిజంగా మేలు చేస్తున్నారా? ఈ ప్రజలు ఏదో ఎగేసుకొని పోతారు కదా, పోయి నేను తెలుగుదేశం, నేను బీఆర్ఎస్, లేకుంటే నేను బీఎస్పీ, నేను ఇంకొకటి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, శివసేన, వాడు ఉద్ధవ్ ఠాక్రే పార్టీ, ఇంకొకటి ఏదేదో చెప్తున్నారు కదా. ఉద్ధవ్ ఠాక్రే పార్టీ ఏ విధంగా చేసింది, ఎంత అరాచకాలు చేసింది అనేది. ఇప్పుడు బీఎస్పీ పార్టీ ఉత్తరప్రదేశ్లో ఎన్ని అరాచకాలు చేసింది, ఇప్పుడు అన్నీ కూడా వాటిని గురించి చర్చించుకుందాం ఈరోజు. కుటుంబ పార్టీ అంటే మనకు గుర్తొచ్చేది బీఆర్ఎస్, తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ, అక్కడ తృణమూల్ కాంగ్రెస్, డిఎంకే, ఇవి కదా. ఇప్పుడు ముందుగా మనం బీఆర్ఎస్ గురించి చెప్తాం. బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేశారు, టీఆర్ఎస్ అనే పార్టీ నుంచి బీఆర్ఎస్గా పేరు మార్చుకున్నారు. చాలామంది ఆకాంక్ష ఏంటంటే తెలంగాణలో వచ్చిన తర్వాత అందరికీ ఉద్యోగాలు, నీళ్లు, ఇట్లా నియామకాలు అన్నీ వస్తాయి మనకు అని అనుకున్నారు. మా భూమి మాదే, ఇక్కడ అన్ని రేట్లు అన్నీ తగ్గిపోతాయి, ఇల్లు ధరలు తగ్గిపోతాయి, చాలా వరకు ఎక్స్పెక్ట్ చేశారన్న ఉద్యోగాలు వస్తాయని. ఏమైనా ఇప్పుడు అది మొత్తం అంతా కూడా ఉల్టా అయిపోయింది. 8 లక్షల కోట్ల అప్పుతో ఆయన దిగిపోయినాడు. రకరకాల కుంభకోణాలు. ఇప్పుడు పెద్ద అంబేద్కర్ విగ్రహం పెట్టినాడు, అది ఎవరికి ఉపయోగమో ఆయనకే తెలియాలి. తర్వాత తన బంధువులకంతా కూడా మంత్రి పదవులు ఇచ్చాడు. కూతురు ఒక్క నెల కూడా ఖాళీగా ఉండకూడదని వెంటనే ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టాడు. ఇంకా మీకు తెలుసు కదా, రకరకాల రిక్రూట్మెంట్ అన్నీ కూడా రద్దు అయిపోయినాయి, అవన్నీ లీక్ అయినాయని చెప్పేసి. మరి ఏంటి ఈయన చేసింది? ఈ తెలంగాణ వచ్చిన తర్వాత ఏమన్నా ప్రజలకు మేలు చేశాడంటే ఏమీ లేదు, నష్టం చేశాడు. 33 జిల్లాలు అన్నాడు. 33 జిల్లాలు అంటే ఎంత ఖర్చు అవుతుంది? ఎమ్మెల్సీ పదవులు వాళ్ళంతా జీతాలు ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. కౌన్సిల్ను రద్దు చేసింటే చాలా వరకు డబ్బులు కోట్లు మిగిలేటి. ఇన్ని జిల్లాలు అనేసరికి, జిల్లాలంటే జాయింట్ కలెక్టర్లు, ఎస్పీలు, వీళ్ళ జీతాలు, ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్, చూడండి ఎంత ఖర్చు అవుతుందో. మరి ఈయన ఇది ఏమీ ఆలోచించలేడు. మళ్ళీ ఏంది, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, అన్నిటికన్నా పెద్ద పథకం మీకు తెలుసు కదా, కాళేశ్వరం ముందుకు పోలేరు, వెనక్కు పోలేరు. ప్రతి సంవత్సరం కూడా 20,000 కోట్లు ఇన్స్టాల్మెంట్ కట్టుకుంటూ పోవాల్సిందే. అటు 10 సంవత్సరాలు కావచ్చు, అది 20 సంవత్సరాలు కావచ్చు. వడ్డీనే 1,00,000 కోట్లు అవుతుంది కదా. ఇప్పుడు తెచ్చిన అప్పుకు 8 లక్షల కోట్లు ఉంది. ఇప్పుడు దాని మీద వడ్డీనే 1,00,000 కోట్లు దానికి వస్తుంది దాదాపు. ఎక్కువ వడ్డీకి తీసుకొని వచ్చారు. మరి ఎట్లా? అది కరెంటు కూడా ఎక్కువగా ధర కొనుక్కొని వచ్చి తక్కువ ధర ఉచితంగా మనం గెలవాలా అని. ఇప్పుడు బయటపడిన ఫోన్ ట్యాపింగ్ దాంట్లో పెద్ద వాళ్ళు పోలీసులు అరెస్ట్ అయినారనమాట. వాళ్ళు ఏంటంటే వాళ్ళ కులం వాళ్ళకందరికీ పూర్తి పవర్స్ ఇచ్చేసాడు ఈయన. పవర్స్ ఇచ్చేసినాడు. తర్వాత కూతురేమో అక్కడ ఢిల్లీకి పోయింది, సారా కుంభకోణం చేసింది. వీళ్ళు ఎవ్వరు కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దేశం అంటే భక్తి లేదు, కానీ చెప్పడం మాత్రం ఏదేదో చెప్తారు. భారతీయ జనతా పార్టీని ఉదయం నుంచి సాయంత్రం వరకు విమర్శించమంటే విమర్శిస్తారు. అర్థం పడతాం లేనిది. ఈ కుటుంబ పార్టీలకు బలం ఏంటంటే వీళ్ళు చెంచాగాలన్నమాట. సారా పోయిస్తారు, వాళ్ళకు బిర్యానీ పెట్టిస్తారు. ఈ చెంచాగాళ్ళకు అది ఉంటే చాలన్నమాట. మా నాయకుడు గొప్ప ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు, దానాకర్ణుడు అని ఇదంతా చెప్తుంటారు అన్నమాట. 300 యూనిట్లు కరెంటు ఫ్రీ ఇచ్చారు కొన్ని వృత్తి పని చేసుకునే వాళ్లకు. లేకుంటే ఇంకా డబుల్ బెడ్రూమ్ స్కీమ్ కొందరికి ఇచ్చారు. దళిత బంధు, కిసాన్ బంధు, ఇంకా ఏంటంటే ఇచ్చారు కదా. తర్వాత మైనారిటీ బంధు, బీసీ బంధు, ఇంకా ఎన్నెన్నో. తర్వాత కేసీఆర్ కిట్టు, తర్వాత రంజాన్ తోఫా, ఇంకా ఏంటి అది బతుకమ్మ చీరలు, ఇవన్నీ ఉచితంగా వస్తున్నాయని ప్రజలు అనుకున్నారు. కానీ దాంట్లో కుంభకోణాలు ఉన్నాయన్నమాట. 5 రూపాయలకే భోజనం అని హైదరాబాద్లో పెట్టారు. అది కూడా పెద్ద కుంభకోణమే. అక్కడ కాంట్రాక్టర్కి వీళ్ళు 100-200 రూపాయలు ఒక భోజనానికి ఇస్తారు. ఇట్లా చేస్తుంటారు అన్నమాట. ఎంత కుంభకోణమో మీరు ఆలోచించండి. ఆమ్ ఆద్మీ పార్టీ సారా కుంభకోణంలో ముందుకు పోదాం అనుకున్నారు చేసి, కానీ కాలేదు. వాళ్ళు పంజాబ్ ఎలక్షన్స్కు ఇక్కడ నుంచే
100 కోట్ల రూపాయలు సప్లై చేయించుకున్నారు, వాళ్ళు ఖర్చు పెట్టారు, పంజాబ్లో గెలిచారు. ఆయన గోవాలో కూడా గెలవాలనుకున్నారు, గెలవలేదు. ఇట్లా ఉంటాయన్నమాట ఈ కుటుంబ పార్టీలు. వీళ్ళ వాళ్ళంతా కూడా అరెస్ట్ అయిపోయి జైల్లో ఉంటే మేము అపోజిషన్ పార్టీ కాబట్టి మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాడు, అదే మేము బీజేపీలో చేరితే అరెస్ట్ చేయమంటారు. అదంతా ఏమీ లేదు, మీరు బీజేపీలో చేరాల్సిన పనే లేదు, మీరు జైల్లో ఉండాల్సిన పనే ఉంది. ఇంకా 3 కుటుంబ పార్టీల గురించి చెప్తాను. ఒకటేమో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, అన్నా డిఎంకే, తర్వాత బహుజన్ సమాజ్ పార్టీ. బహుజన్ సమాజ్ పార్టీ ఎవరు? ఈ మాయావతి. ఆమె అంబేద్కర్ పార్క్ అని 1000 కోట్లు కబ్జా చేశారు. తర్వాత ఈ ఏనుగు విగ్రహాల్లో రకరకాలుగా కూడా కుంభకోణం జరిగింది. ఆ ఏనుగు కుంభకోణం వేల ఏనుగు కుంభకాలు. ఎక్కడంటే అక్కడ రాతి విగ్రహాలు ఏనుగు పెట్టుకున్నారు, వాళ్ళ పార్టీ సింబల్. అది ఎవరికి పనికిరాదు. నీళ్లు లేని గ్రామాలు చాలా ఉంటాయి, కానీ అవి పట్టించుకోకుండా ఈమె స్కామ్ చేసింది. తర్వాత నోట్ల రద్దు అప్పుడు 100 కోట్ల రూపాయల డబ్బును బ్యాంకులో డిపాజిట్ చేశారు, పాత నోట్లన్నీ. తర్వాత డిఎంకే పార్టీ తెలుసు కదా, వాళ్ళు హిందువులకు వ్యతిరేకము, హిందువులను నాశనం చేయాలని వాళ్ళు ద్రవిడ పార్టీ అని. నార్త్ ఇండియా వాళ్ళ పార్టీ కాదు మాది, ద్రవిడ పార్టీ. హిందువులను సమూలంగా నాశనం చేయాలని ఎప్పుడు కూడా హిందువులను విమర్శిస్తుంటారు అన్నమాట. తర్వాత అన్నా డిఎంకే కూడా మహిళలదే కదా. ఈమె జయలలిత దాన్ని మేనేజ్ చేసింది. ఆమె ఏం చేసింది, 1000 జతల చెప్పులు, చీరలు, ఇట్లా రకరకాల బంగారు ఆభరణాలు ఏంటి ఉచిత పథకాల ద్వారా స్కామ్స్ చేసి కూడబెట్టుకున్నారు. తర్వాత జైలు శిక్ష కూడా ఆమెకు పడింది. ఆ జైలు శిక్షలో అపరాధ రుసుము 100 కోట్లు దాన్ని వసూలు చేయడానికి ఆమె ఆస్తులన్నీ కూడా చనిపోయిన తర్వాత ఇప్పుడు వేలం ఇస్తున్నారు. తర్వాత ఇంకొకటి ఉంది కదా ఇక్కడ పార్టీ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ రకరకాల కుంభకోణాలు, బంగ్లాదేశ్ వాళ్ళకు రకరకాల పదవులు ఇవ్వడం, వాళ్ళకి రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు ఇవన్నీ కూడా ఇచ్చారన్నమాట. వాడెవడో సందేశ్ కలిలో పెద్దగా అందరినీ బెదిరించేసి భూములన్నీ కబ్జా చేసుకున్నాడు, వాడు ఇప్పుడు జైల్లో ఉన్నాడు అనమాట. అంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన కూలివాడే ఇలా ప్రభుత్వ ప్రోద్బలంతో ఎన్ని స్కామ్స్ చేశారో చూడండి. తర్వాత టీచర్ల కుంభకోణం ఉంది, పార్థా చటర్జీ, తర్వాత అర్పితా ముఖర్జీ అని ఇట్లా వీళ్ళు కూడా అంతే అనమాట. ఇంటిలోనే వాళ్ళకేంటి వీడు మంత్రిగా ఉన్నప్పుడు రకరకాలుగా కూడా లంచాలు తీసుకొని ఇంట్లోనే 50 కోట్ల నగదు దొరికింది అనమాట. అది నాది కాదు నగదు అన్న కూడా పోలీసులు అదే ఈడీ వాళ్ళు అరెస్ట్ చేశారనమాట. వాని పేరు మీద కాకపోతే ఇంకొకరని. ఈ ముసలాయన ఏం చేశాడు, ఊరికెళ్ళకుండా ఇంకొక పెళ్లిగానే ఆమెతో జంటగా ఉన్నాడు అనమాట. ఇద్దరు కలిసి రకరకాల కుంభకోణాల్లో వచ్చిన డబ్బంతా కూడా ఒక అపార్ట్మెంట్లో దాచుకున్నారు. ఇట్లా ఉంటాయన్నమాట ఈ కుటుంబ పార్టీల అరాచకాలు. ఇంకా 3 రాజకీయ పార్టీలు కుటుంబాలతో మేనేజ్ చేసినవి చెప్తున్నాను. ఒకటేమో ఇది ఇక్కడ మహారాష్ట్రలో శివసేన ఉంది కదా, బాల్ ఠాక్రే ఉన్నప్పుడేమో చాలా బాగుండేది. తర్వాత ఉద్ధవ్ ఠాక్రే వచ్చేసాడు. ఆయన ఏం చేశాడు, కాంగ్రెస్తో జట కట్టేసి నేను ముఖ్యమంత్రి అవుతానని అయినాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత అంతా హిందూ వ్యతిరేకమే ఆయన నరాల్లో జీర్ణించుకుపోయింది. హిందూ సాధువులను చంపినా కూడా ఏం పట్టించుకోలేదు. తర్వాత కంగనా రనౌత్ వాళ్ళ స్టూడియోను ధ్వంసం చేసేసాడు. ఎవరు ఆమె హనుమాన్ చాలీసా చదువుతానంటే వాళ్ళ మీద దేశద్రోహం కేసు పెట్టడము. తర్వాత సంజయ్ రౌత్ అనేవాడు ఏంటంటే ప్రతిరోజు ఒక చిల్లరగా మాట్లాడము, ఎవరు తన్నేవాళ్ళు లేరనేది వాళ్ళు రకరకాలుగా రెచ్చిపోయినారన్నమాట. తర్వాత వాడు జైలుకు పోయి చాలా 1-2 నెలల తర్వాత వచ్చిన తర్వాత అప్పుడు వాడికి తిక్క కుదిరింది అనమాట. అట్లా ఉంటాయన్నమాట. వాడు ఏది కుంభకోణంలోనే అరెస్ట్ అయినాడు, మామూలుగా ఏం అరెస్ట్ కాలేదు. తర్వాత సమాజ్వాదీ పార్టీ కదా, సమాజ్వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్లో అది పక్కా హిందూ వ్యతిరేక పార్టీ. హిందువులను ఎంతమందిని ఊచకోత కోసారో అప్పుడు రామజన్మభూమి మూమెంట్లో అందరికీ తెలుసు. శవాలు కూడా లేకుండా చేశాడు వాళ్ళ నాన్న. తర్వాత వీడేదో కుటుంబ పార్టీ అన్నాడు, వాళ్ళ భార్యకు ఎంపీ సీట్ ఇవ్వడము, ఇంకా తర్వాత చుట్టాలకంతా ఇటు ఇవ్వడం, ఇదంతా చేస్తుంటాడు. వీళ్ళంతా కూడా ఏంటంటే కుటుంబం అంతా క్షేమంగా ఉండాలి, దేశం ఏమైపోయినా పర్వాలేదని. తర్వాత ఇంకొక పొలిటికల్ పార్టీ మీకు తెలుసు కదా, లల్లూ ప్రసాద్ యాదవ్ ఎట్లా ఉన్నాడు, ఆయన పెద్ద కుంభకోణాలు చేశాడు. గడ్డి కుంభకోణము, గడ్డి తినే కుంభకోణము, గేదెల కుంభకోణము, ఇవన్నీ చేశాడు. జైలుకు పోయేసేసాడు. వాళ్ళ భార్యను మళ్ళీ ముఖ్యమంత్రి చేశాడు. ఇప్పుడు కొడుకున్నాడు అనమాట. కొడుకు ఏం చేశాడు, నితీష్ కుమార్తో సహా ఆయన ముఖ్యమంత్రి కావాలని ఏదో ప్లాన్ వేసి, నితీష్ కుమార్ బాబు నీకు ఒక నమస్కారం అని వాళ్ళతో జోడీ కట్ చేసేసి మళ్ళీ బీజేపీతోనే దోస్తీ చేసుకున్నాడు అనమాట. అట్లా బయటపడ్డాడు. వాళ్ళదంతా కుంభకోణం చరిత్ర కదా. కుంభకోణం చరిత్ర ఉన్నప్పుడు దూరంగా ఉండాలి. ఇది 3 పార్టీల గురించి చెప్పాను. ఇంకా పార్టీలు చాలా చిన్నగా 5 లేక 10 మంది ఎంపీలు ఉంటారు కదా, వీళ్ళను డబ్బులు ఇచ్చేసి చాలా పెద్ద పార్టీలు ఉంటాయి కదా, వాళ్ళు కొనేస్తారు అన్నమాట. ప్రభుత్వాన్ని మార్చనీకి కానీ, పడగొట్టనీకి కానీ, కూలగొట్టకుండా ఉండనీకి కానీ
ఇదేనా అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు పివి నరసింహారావు ఏం చేసినాడు, జేఎంఎం పార్టీ అంటే జార్ఖండ్లో ఉన్న పార్టీ అది, వాళ్ళ 5 మంది ఎంపీలను ఈయన డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాడు. అది రుజువైంది. తర్వాత పివి నరసింహారావుకు 3 సంవత్సరాలు జైలు శిక్ష కూడా పడింది. తర్వాత వాళ్ళ ఎంపీలను కూడా జైలు శిక్ష పడింది అనమాట. ఇట్లా ఉంటాయి చిన్న చిన్న పాట. ఇప్పుడు వాళ్ళ కొడుకు ఉన్నాడు కదా, ఆయన పోయిన తర్వాత సోరేన్ పోయిన తర్వాత ఇంకొక సోరేన్ వచ్చినాడు. వాడు కూడా బొగ్గు కుంభకోణంలో ఇప్పుడు అరెస్ట్ అయినాడు. మళ్ళీ తర్వాత ఆయన భార్యను ఇప్పుడు ముఖ్యమంత్రి చేశారనమాట. ఇట్లా ఉంటుంది. వీళ్ళంతా ఏంటంటే కన్నా కుంభకోణాలు చేసేది, జైలుకు పోయేది, వాళ్ళ భార్యను మళ్ళీ ఇక్కడ పెట్టేది అనమాట. ఇట్లనే ఉంటుంది నాకు. మీకు తెలుసు కదా, తెలుగుదేశం పార్టీ ఏంటంటే అది కూడా కుటుంబ పార్టీనే. తెలుగుదేశం అది ఎప్పుడు కూడా వాళ్ళందరినీ చూసుకుంటారనమాట. మా కుటుంబం కాదని పక్కకు పోనీకి వీల్లేదు. మా వాళ్ళంతా కూడా క్షేమంగా ఉండాలి, మా వాళ్ళకంతా మంత్రి పదవులు ఇవ్వాలి. ఇప్పుడు లోకేష్కు మంత్రి పదవి ఎట్లా ఇచ్చినాడు తెలుగుదేశంలో? ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీ అంటే నామినేటెడ్గా అనమాట, ఇండైరెక్ట్గా ఎన్నుకోబడ్డాడు. ఆయన ఎమ్మెల్సీ అయిన తర్వాత వెంటనే మంత్రి పదవి ఇచ్చేశాడు. ఎమ్మెల్యేగా ఓడిపోయినాడు. మరి మన దేశాన్ని ఆర్థికంగా బలహీనపరచనీకి మన దేశంలో ఈ 2 పార్టీలు చాలు. ఏవి ఆ 2 పార్టీలు? కుటుంబ పార్టీలు అంటే ఇవే. కాంగ్రెస్ పార్టీ ఒకటి. కాంగ్రెస్ పార్టీ రకరకాల కుంభకోణాలు చేసి వాళ్ళు డబ్బులు సంపాదించుకున్న తర్వాత ప్రజలకు ఏమైంది, 10-20 రూపాయలు చిన్న చిన్న పథకాలు ప్రవేశపెడతానమాట. మీకు 100 రూపాయలు గ్యాస్ సిలిండర్ తగ్గిస్తాము, అంటే బస్సు ఫ్రీ అని. కానీ ఆ డబ్బులన్నీ కూడా లక్షల కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి చేస్తారు కదా, గ్యాస్ సిలిండర్ తగ్గిస్తామని. ఇవన్నీ కూడా ప్రజలు కట్టాల్సిందే. వాళ్ళేమో పెద్ద పెద్ద కుంభకోణాలు చేశారు. మీకు తెలుసు కదా, 2G స్పెక్ట్రమ్ కానీ, కోల్ స్కామ్ కానీ, ఇంకా చాలా 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 చేశారనమాట. కామన్వెల్త్ గేమ్స్, ఇంకా రకరకాల హౌసింగ్ కుంభకోణము, ఎప్పుడు కూడా బోఫర్స్ కుంభకోణము, ఎప్పుడు కూడా వాళ్ళ కుంభకోణాలు లేని బయటికి రారన్నమాట. ఇప్పుడు కొత్తగా ఏంటంటే నేషనల్ హెరాల్డ్ స్కామ్ అనేది జరిగింది. దాన్ని ఆస్తులన్నీ కూడా లక్షలు ఇచ్చేసి కోట్లు కొట్టేద్దామని చూశారు. సుబ్రహ్మణ్య స్వామి దాన్ని అడ్డుకున్నాడు. తర్వాత ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, ఇంకా ఎక్కువ ఉచిత పథకాలు అనమాట. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారు, కర్ణాటక తెలంగాణలో చాలా ఉచిత పథకాలు ప్రవేశపెడితే దాన్ని మించిన ఉచిత పథకాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయన్నమాట. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, రిటైర్మెంట్ వయసు ప్రభుత్వ ఉద్యోగులది 60 నుంచి మళ్ళీ 62 పెంచారు. ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు 58 నుంచి 61 చేశారన్నమాట. అంటే ఇంకా 3 సంవత్సరాలు ఇక్కడ ఉద్యోగాలు రావు. అక్కడ చంద్రబాబు నాయుడు ఆల్రెడీ 2 సంవత్సరాలు పెంచాడు కాబట్టి 4 సంవత్సరాల వరకు అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏ ఉద్యోగము రాదన్నమాట. అన్ని ఉచిత పథకాల ద్వారా ఎన్ని రోజులు ఉంటాయి ఉచిత పథకాలే డబ్బులు కావాలి ఉచిత పథకాలు కూడా. కానీ రోడ్లు వేయడానికి, స్కూల్ బిల్డింగ్లు కట్టడానికి, ఆసుపత్రి బిల్డింగ్లు కట్టడానికి, కానీ ఇంకా ప్రభుత్వ కార్యాలయ రిపేర్లకు, కరెంటు బిల్లులు, ఇవన్నిటకు డబ్బులు ఉండవు. వచ్చిన పనులన్నీ కూడా పెన్షన్స్, జీతాలకే సరిపోతాయి. ఇంకా అభివృద్ధి అనేది ఎక్కడంటే అప్పులు చేయాలన్నమాట. అప్పులు చేసి ఏమైతే వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత మనము పన్నులు కట్టుకుంటూ ఉండాలన్నమాట. వీళ్ళు ఎవరన్నా కూడా ఈ మేధావులు అనుకునే వాళ్ళు ఎవరు కానీ, వార్తాపత్రికలు, ప్రెస్ వాళ్ళు కానీ ఎవరైనా దీన్ని ఎడ్యుకేట్ మాత్రం చేయరు. కుటుంబ పార్టీల వల్ల వాళ్ళకి లాభమే ఉంటుంది అనమాట. ఏదైనా స్కామ్ చేస్తే మాకు కొద్దిగా వస్తుంది, ఏదైనా లాయర్లకు విపరీతమైన డబ్బు వాళ్ళకు వస్తుంది కదా. ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు, చాలామంది అరెస్ట్ అయిన తర్వాత ఈ లాయర్లను పోషించాల్సి వస్తుంది కోట్ల రూపాయలు. వీళ్ళేమో 1000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు కదా, తర్వాత లాయర్లకు 100 కోట్లు ఇవ్వాల్సి వస్తుంది. బెయిల్ పిటిషన్ అని చెప్పేసి, తర్వాత ఇంటర్వ్యూ బెయిల్, తర్వాత సుప్రీంకోర్టు, హైకోర్టు, చిన్న కోర్టు, ఇదే సరిపోతుంది అన్నమాట వీళ్ళకు. ఈ కోర్టు విషయం 5-6 లేక 10 సంవత్సరాలు లాగిందంటే కుటుంబ పార్టీలు ఇంతకుముందు సంపాదించుకున్న డబ్బులన్నీ కూడా లాయర్లకే ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు చాలా కుంభకోణాలు ఈ కుటుంబ పార్టీలే ఉన్నాయి. మీరు ఆలోచన చేయండి. మళ్ళీ కుటుంబ పార్టీలను మీరు గెలిపిస్తారా? కుటుంబ పార్టీల సపోర్టర్లను కొద్దిగా సోషల్ బాయ్కాట్ చేయడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే కుటుంబ పార్టీల వాళ్ళు మూర్ఖంగా ప్రవర్తిస్తుంటారు కాబట్టి వాళ్ళని దూరంగా పెట్టడం అలవాటు నేర్చుకోండి. ఇప్పుడు నేను ఎన్నో వీడియోలు చేశాను కదా, మీకు ఏమైనా నచ్చుతగిన మీరు ఈ వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. తర్వాత ఇంకొక విషయం మీద ఆలోచన చేసి మీకు నిజము ఏదో తెలియజేయాలని నేను అనుకుంటాను. కాబట్టి ఆ విశదీకరిస్తున్నాను. ఆ వీడియో వచ్చేంత వరకు నమస్తే, జై హింద్.